విజయవాడ కోర్టుకు బాలాజీ గోవిందప్పను సిట్ అధికారులు తీసుకువచ్చారు. లిక్కర్ కేసులో కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో A33గా ఉన్న బాలాజీ గోవిందప్పను నిన్న మైసూరులో అదుపులోకి తీసుకున్నారు. గోవిందప్ప బాలాజీ అరెస్టుతో లిక్కర్ కేసులో అరెస్టుల సంఖ్య 5కు చేరింది. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చాణక్య, దిలీప్, సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్టయ్యారు. తమ్ముడు ఒకరు దిగి వెనక చూడండి ఒకసారి. విజయవాడ కోర్టుకు బాలాజీ గోవిందప్పను సిట్ అధికారులు తీసుకువచ్చారు. లిక్కర్ కేసులో కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో A33గా ఉన్న బాలాజీ గోవిందప్పను నిన్న మైసూరులో అదుపులోకి తీసుకున్నారు. గోవిందప్ప బాలాజీ అరెస్టుతో లిక్కర్ కేసులో అరెస్టుల సంఖ్య 5కు చేరింది. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చాణక్య, దిలీప్, సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్టయ్యారు. తమ్ముడు ఒకరు దిగి వెనక చూడండి ఒకసారి. తమ్ముడు ఒకరు దిగి వెనక చూడండి ఒకసారి. విజయవాడ కోర్టుకు గోవిందప్పను సిట్ అధికారులు తీసుకువచ్చారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఆమెని గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం కుంభకోణాలకు సంబంధించి సిట్ అధికారులు సంచలన విషయాలను వెలుగులో తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు దర్యాప్తును ముమ్మరం చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారంలో మొత్తం పాత్రధారి సూత్రధారిగా ఉన్న కేసీరెడ్డి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఇందులో చెప్పిన సమాచారంతో పాటు ఇందులో ప్రమేయం ఎంతవరకు ఉంది, ఎవరెవరికి ఎంత పాత్ర ఉందనే అంశాలపై కూడా కీలకమైన సమాచారాన్ని రాబట్టారు. అందులో భాగంగానే ఇప్పటి వరకు కూడా నలుగురు అరెస్ట్ చేయగా వారందరూ కూడా కస్టడీలో తీసుకుని కోర్టు ఆదేశాలతో విచారణ కూడా చేపట్టారు. వారి ఇచ్చిన సమాచారం మేరకు ఆ రోజు మద్యం పాలసీకి సంబంధించి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోనే ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉన్న ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు మొత్తం వ్యవహారాన్ని చక్కబెట్టారని, ఎవరెవరికి ఈ డిస్టరీ కంపెనీలు అప్పచెప్పాలి, ఎవరెవరికి అధికారులను ఎక్కడెక్కడ నియమించాలి, వారి ద్వారా ఏ విధంగా వసూలు చేయాలి, ఆ వసూలు చేసిన డబ్బులు ఎట్లా పంపించాలనే అంశాలపై ఈ ముగ్గురు దగ్గర నుంచి కూడా సమాచారం ఉంది. వీరి ద్వారానే బట్వాడా అయిందని కూడా నిర్ధారించారు. అందులో భాగంగా వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసేందుకు కూడా చిట్టాధికారులు ప్రయత్నించారు. అయితే వీళ్ళు ముందస్తుగా సుప్రీంకోర్టుకి వెళ్తాం, తద్వారా సుప్రీంకోర్టు కూడా ఒక దశలో రిజెక్ట్ చేయడం కూడా జరిగింది. అయితే నిన్న అనూహ్యంగా 3 రోజుల నుంచి కూడా వీరు తప్పించుకుని తిరుగుతున్న నేపథ్యంలో సిట్టు అధికారులు ప్రత్యేక బృందాలు నియమించారు. ముగ్గురు కోసం గాలింపు చేపట్టారు. ఇందులో భాగంగానే నిన్న మైసూరులో ఉన్నట్టు బాలాజీ గోవిందప్ప ఉన్నట్టు గుర్తించిన సిట్టు అధికారులు అక్కడికి క్షణాల్లో చేరుకుని మొత్తం అతన్ని అదుపులో తీసుకుని అక్కడి నుంచి కూడా ఈ రోజు తెల్లవారుజామున విజయవాడ తీసుకొచ్చారు. విజయవాడ సిట్ కార్యాలయాన్ని విచారించిన అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు కూడా చేయించారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చారు. మరి కొద్దిసేపట్లో న్యాయాధికారి హాజరుపరిచేందుకు కూడా అధికారులు సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి చూస్తే మొత్తం బాలాజీ గోవిందప్ప కీలకంగా వ్యవహరిస్తున్నట్టు కూడా ఇప్పటికే సాక్ష్యాలు కూడా సేకరించారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా అతను జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉన్న నేపథ్యంలో అతను ఆదేశాలు చాలా వరకు పనిచేశాయి. అతను చెప్పు జాతరలో కొంతమంది అధికారులు కూడా ఉన్నారని కూడా తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఈ రోజు ఈ ధనంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ఈ ముగ్గురు ఎందుకంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మొత్తం తానే వ్యవహరించినప్పుడు కూడా కొన్ని విభాగాలకు సంబంధించి వీరే మొత్తం ఇన్ఛార్జీలుగా తరహాలో వ్యవహరించినట్టు వీరు చెప్పినట్టుగానే కొంతమంది అధికారులు పనిచేసినట్టు కూడా కీలక సమాచారాన్ని అధికారులు రాబట్టారు. వారి ఇప్పుడు ఈ గోవిందప్పను విచారించడం ద్వారా మరికొంత కీలకమైన సమాచారాన్ని రాబట్టే అవకాశం సిట్ అధికారులు భావిస్తున్నారు. ఇప్పుడు కోర్టులో ప్రవేశపెట్టిన వెంటనే రిమాండ్ విధించే అవకాశం ఉంది. ఆ తర్వాత మరోసారి కస్టడీ పిటిషన్ వేసుకుని ఇతను కూడా విచారణ చేసే అవకాశం ఉంది.
అదేవిధంగా ధనంజయ రెడ్డిని కిట్టమోహన్ రెడ్డి వరకు సుప్రీంకోర్టు శుక్రవారం వరకు కూడా ముందస్తు అరెస్టులు చేయొద్దంటూ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఆ తర్వాత వీరు కూడా వారిద్దరిని కూడా అరెస్ట్ చేసి విచారణ చేస్తే ఈ మొత్తం మద్యం స్కామ్ సంబంధించి అసలు మొత్తం అసలు ప్రధాన భాష ఎవరనేది దానికి సంబంధించి ఏ విధంగా సాక్ష్యాలు సేకరించిన అంశాలపై కూడా సిట్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. అందుకు అనుగుణంగానే అడుగులు వేస్తూ ఒక్కొక్క కీలకంగా ఎవరైతే వ్యవహరించారో గత 4 ఏళ్లలో ఈ మొత్తం మద్యం పాలసీ దగ్గర నుంచి వైసీపీ ప్రభుత్వం పడిపోయేంత వరకు కూడా మొత్తం మద్యం సంబంధించి ఎవరెవరు కీలకంగా వ్యవహరించారో వారందరూ కూడా అరెస్ట్ చేయడం ద్వారా మరింత సమాచారం రాబట్టడం ద్వారా మొత్తం మద్యం కుంభకోణం అసలు ఎన్ని వేల కోట్ల చేతులు మారాయి, మొత్తం చేతులు మారిన ఆ డబ్బు మొత్తం కూడా ఏ విధంగా ఏ రూపాయలు ఎవరెవరి చేతికి జరిగిందన్న అంశాలపై ఒక్కొక్కటిగా చిక్కుముడి ఇప్పుకుంటూ వస్తున్న నేపథ్యంలో తాడేపల్లి పాలసీ కూడా ఇప్పుడు చర్చ నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు గోవిందప్పతో పాటు కీలకంగా ఉన్న ముగ్గురు కూడా విచారిస్తే తప్పకుండా అసలు సూత్రధారులు కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. ఈ మరికొద్దిసేపట్లోనే ఇతన్ని కోర్టు ఎదుట హాజరుపరుస్తారు. యామిని. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.